మొన్నటిదాకా మలి సర్కారు మస్తు సీరియస్గా తీసుకున్న బెట్టింగ్ యాప్ కేసును ఇప్పుడు షై సర్కారు సిఐడికి అప్పచెప్పేది అట్టున్నదట. అప్పట్లోనే ఈడీ అధికారులు కూడా బెట్టింగ్ యాప్ కేసులను తీసుకొని మంచిగానే విచారణ చేస్తామని అన్నారు. ఇప్పుడు సిఐడికి ఇస్తున్నామని ఎవరన్నారంటారా ఈ నుండి. అడ్డమైన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతోని పబ్లిక్ పానాలు పోతున్నాయి. చదువుకునే పిల్లలు పాడైతుండ్రు. బెట్టింగ్ యాప్లతోనే అమాయకులు ఆగమైతుండ్రని బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన బుడ్డబుడ్డ యూట్యూబర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద సినిమేషకాల దాకా అందరి మీద కూడా తెలంగాణ పోలీసులు తెలివితోని కేసులు కట్టిర్రు. అడ్డమైన యాప్లు ప్రమోషన్ చేసి అడ్డగోలుగా పైసలు సంపాదించిరని విచారణ కూడా చేసిర్రు. అప్పట్లోనే ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్ కూడా అయినట్టు అనుమానాలు ఉన్నాయని బెట్టింగ్ యాప్ల కేసులను విచారణ చేస్తున్నామని అన్నది. ఇప్పుడు షై సర్కారు తెలంగాణ మొత్తానికి ఆ యాప్లు బంద్ పెట్టేందుకు ఇషారా చేసి ఇట్లా యాప్ల కేసులను సిఐడికి తవాదాలు చేసిందట. మరి సిఐడి ఆఫీసర్లు బెట్టింగ్ యాప్ల కేసును సీరియస్గా తీసుకొని సినిమేషకాలను బుడ్డబుడ్డ యూట్యూబర్లను పిలుచుకొని మల్లోపారి విచారణ చేస్తారా, లేకుంటే ఉన్న కేసుల్లో పేర్లున్న పేపర్లను మర్రేసి తిర్రేసి సప్పుడు కాక ఊకుంటారా అంటే ఏమో మరి ముంగడ తెలుస్తుంది అంటారు. ఇట్లా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈడీ సిఐడి విచారణ చేస్తున్నట్టే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల ప్రమోషన్లు చేస్తున్న సినిమేషకాల మీద కూడా ఇట్లనే కేసులు బుకింగ్ చేసి విచారణ చేయాలని కొన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళ మీద కూడా ప్రభుత్వం నజరు పెడతాదా అంటే ఏమో చూడాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.